యష్మి అంది, నువ్వు బేసికల్ గా మదర్ అండ్ సిస్టర్ కాదు వాళ్ళకి, జస్ట్ నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు పృథ్వీని నిఖిల్ ని. Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే డే 23 అండ్ ఎపిసోడ్ 24 అనమాట. ఇక లైట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 22nd డే అయితే కంటిన్యూషన్ చూపించారు, అంటే నామినేషన్స్ డే కంటిన్యూషన్ అనమాట. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే యష్మికి అండ్ సోనియాకి చాలా పెద్ద గొడవ అయింది. సో అదేంటంటే యష్మి అంది, నువ్వు బేసికల్ గా మదర్ అండ్ సిస్టర్ కాదు వాళ్ళకి, జస్ట్ నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నావు పృథ్వీని నిఖిల్ ని, మదర్ అండ్ సిస్టర్ అనే వర్డ్స్ తో. సో ఆ రిలేషన్ పెట్టుకొని అంతే నీ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటున్నావు అన్నది యష్మి. సో బేసికల్ గా అది చాలా కరెక్ట్ అనిపించింది. నిజంగా ఆడియన్స్ కి ఏదైతే అనిపిస్తుందో అదే యష్మి అన్నది. యష్మిని కరెక్ట్ మొగుడు అనిపించింది సోనియాకి. వాళ్ళని పంపించేసి ముందుకి నువ్వు వెనకాల ఉండి ఆడకుండా ఉంటావు, నేను అట్లీస్ట్ అట్లా కాదు కదా అని చెప్పేసి యష్మి అనేది అది కరెక్ట్. వాళ్ళని ఏదో బుల్లెట్స్ లాగా ఏదో వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటుంది సోనియా నిఖిల్ ని అండ్ పృథ్వీని అగ్రెషన్ లో చాలా బాగా యూజ్ చేసుకుంటుంది, ఏదో వెపన్ లాగా. అంటే గురిపెట్టి దాన్ని వదిలేస్తుంది, అదేమి బర్స్ట్ అయిపోతుంది అనమాట. యష్మి, సీత, నబీల్, విష్ణుప్రియ ఒక గ్రూప్ లాగా కూర్చొని డిస్కస్ చేసుకున్నారు ఈ సోనియా మ్యాటర్ గురించి. సో సీత కూడా అన్నారనమాట, బేసికల్ గా బుల్లెట్స్ లాగా యూజ్ చేస్తుంది వాళ్ళిద్దరిని అని చెప్పేసి. సో సీత అండ్ విష్ణుప్రియ ఏం చెప్పారంటే ప్రతి టాస్క్ లో ఫిజికల్ గా వైలెన్స్ కావాలని చెప్పేసి అన్నదంట సోనియా. అసలు ఇదైతే మనకు చూపిలేదు. సో తనే అలా అని ఇక్కడ నామినేషన్స్ లో అసలు వైలెన్స్ వద్దు అన్నట్టుగా మాట్లాడింది. సో వీళ్ళు ఇక్కడ రివీల్ చేశారు. నెక్స్ట్ నిఖిల్ వెళ్ళేసి పృథ్వీ దగ్గర అన్నాడంట, సో నిజంగానే మన గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, బయటకి ఎలా పోర్ట్రే అవుతుందో అని చెప్పేసి అన్నాడంట సోనియా గురించి. సో అది వెళ్ళి పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఒకే చోట కూర్చుంటే ఆ డిస్కషన్ లో బర్స్ట్ అయిపోయింది. వీళ్ళ దగ్గర ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి అలా మాట్లాడుకున్నాడు. ఇంకా పృథ్వీ లైక్ నిఖిల్ ఏం మాట్లాడాడో అది సోనియా తెలిసిపోయింది అనమాట. ఇంకా సోనియా ఫుల్ అలిగేసింది, ఇంకా మళ్ళీ బతులు కూడా స్టార్ట్ చేసాడు నిఖిల్. సో సోనియా అన్నది ఫ్యామిలీ ఏమనుకుంటది అసలు నేను ఆలోచించలేదు అని చెప్పేసి అన్నదనమాట నిఖిల్ తో. అసలు ఎందుకు ఆలోచిస్తుంది, అమ్మాయికి అసలు అవసరమే లేదు. సో బయట వాళ్ళు కూడా ఏం అనట్లేదు, అండ్ ఇంట్లో అమ్మాయి కూడా అసలు అట్లీస్ట్ తను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు తను ఏం చేసిందో దానికి. సో ఇంకా తను ఏం ఫీల్ అయ్యిద్ది, బయట ఏమైతుందో ఏం అవ్వట్లేదు అని. బట్ వీళ్ళందరూ ఫీల్ అవుతారు కదా బయటకి ఎలా పోర్ట్రే అవుతుందో అని చెప్పేసి. యష్మిన్ అలా అనడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. సో 23rd డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో నిన్న ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్ లో నేను చెప్పాను, బొమ్మలు పెట్టి బొమ్మల్ని కొట్టి లాస్ట్ లో ఎవరు మిగులుతారో వాళ్ళే అని చెప్పేసి. సీత న్యూ చీఫ్ అని కూడా చెప్పాను. నిన్న నా వీడియో చూస్తుంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది. అండ్ నిన్న నైట్ ఎపిసోడ్ లో అదే చూపించారు. సో అదే జరిగిందనమాట. ఎవరు బొమ్మలు ఎవరు కొట్టారని చెప్పేసి నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే నిఖిల్ ఆ హ్యామర్ తీసుకుని కొట్టాలి. సో తర్వాత ఎవరైతే అవుట్ అయిపోతారో అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి క్లాన్ చీఫ్ గా ఎవరైతే అవుట్ అయిపోతారో, సో ఫస్ట్ ఆదిత్యన్ గారిని కొట్టారు. సో వాళ్ళిద్దరు కలిసి ఆడారు. సో ఆదిత్య గారు ఈ రోజు బాగా ఆడారు అనిపించింది నాకైతే. అండ్ మణికంఠ ప్లేయర్ ఆఫ్ ది డే అనిపించింది నాకైతే. విష్ణుప్రియ లాగి పడేశాడు. సో అప్పుడు హ్యామర్ నిఖిల్ దగ్గర నుంచి విష్ణుప్రియకి వచ్చేసింది. చాలా బాగా ఆడాడు మణికంఠ. సో నిఖిల్ ఆదిత్యాన్ని కొట్టాడు, పృథ్వీ మణికంఠ, సోనియా నబిల్ది కొట్టింది, నైనిక విష్ణుప్రియాని కొట్టింది. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఫ్రెండ్స్ కదా వాళ్ళు. సో తర్వాత లాజిక్ చెప్పింది, నువ్వు వాళ్ళు ఆ పిల్ల మాత్రం ఈ టీంలోకి రాకూడదు అని చెప్పేసి తను ఊరుకుంది. నైనిక వచ్చేసి విష్ణుప్రియ కొట్టింది, ఇంకా తను ఊరుకుంది. తర్వాత సీత వచ్చేసి నైనికాది కొట్టింది. కానీ మాత్రం అసలు తీసుకోలేకపోయింది నైనికాది. సో అంటే తను చేస్తే కరెక్టే, తిని చేస్తే తప్పు అన్నా అసలు ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. మణికంఠ వచ్చేసి చాలా బాగా ఆడాడు టాస్క్ లో. నాకు పిచ్చగా తన గేమ్ నచ్చేసింది. ఇలాగే ఉంటే అప్కమింగ్ వీక్స్ లో చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. సీత కూడా ఫ్రెండ్షిప్ అనేది చూడకుండా ప్రేమకు కూడా ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి, తను బాగా ఆడింది అని చెప్పేసి చూసింది అనమాట. ఈ రోజు నాకు సీత బాగా నచ్చింది ఇన్ని డేస్ లో. సో నైనిక లాస్ట్ దాకా ఉంది కాబట్టి హ్యామర్ తీసుకెళ్లి ఎవరికొకరికి ఇవ్వాలి. సో సీత చేతికైతే ఇచ్చింది. సో సీతకి ఇంకా ప్రేమది బర్స్ట్ చేసింది, కొట్టేసింది తన బొమ్మ. ఇంకా సీత చీఫ్ అయింది అనమాట. సో విష్ణుప్రియ వెళ్ళి హ్యామర్ లైక్ ప్రేరణ చేతికి ఇచ్చింది అనమాట. సో అప్పుడు సోనియాది కొట్టేసింది బొమ్మ. సో అది వెళ్ళి అడిగిచ్చింది అనమాట సోనియా.
లైక్ నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ తో అడిగించింది, నువ్వు ఎందుకు హ్యామర్ తనకి ఇచ్చావు సోనియాని కొట్టేసి అన్నట్టు ఇండైరెక్ట్ గా అడిగారు. సో నువ్వు కూడా ఇవ్వలేదు కదా అని చెప్పేసి సీత అడిగింది అనమాట. నువ్వు కూడా హ్యామర్ ఇవ్వలేదు కదా మరి విష్ణుప్రియకి అని చెప్పేసి. సో అప్పుడు విష్ణుప్రియ కూడా ఓపెన్ అప్ అయింది, అసలు నన్ను కనీసం ట్రీట్ చేయట్లా ఒక మనిషిలాగానే, అసలు ఫీలింగ్స్ అనేది అని చెప్పేసి కరెక్ట్ గా అందనమాట. సోనియా భలే అడిగిస్తుంది అసలు తనకి ఛాన్స్ రాకపోతే అనిపించింది. కానీ ఈ రోజు మాత్రం భలే పోర్ట్రే చేశారు అందరికి. అసలు సోనియా అండ్ ఈ 3 మెంబర్స్ ఈ బ్యాచ్ మాత్రం నచ్చట్లేదు. సో అది అందరికి అర్థమయ్యేలా ఉందనమాట ఈ రోజు ఎపిసోడ్ అయితే, అది నిన్న నైట్ ఎపిసోడ్ అయితే. మనం టీమ్ కార్డులో అయితే అని చెప్పేసి రెచ్చగొట్టడానికి ట్రై చేసింది సోనియా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ పృథ్వీకి అయితే అర్థమైపోయింది నిఖిల్ అండ్ సోనియా గురించి. నిఖిల్ అక్కడక్కడ వేరే మాటలు చెప్తున్నాడని, అండ్ సోనియా వేరే పోర్ట్రే అవుతుంది అనేసి. మోస్ట్లీ పృథ్వీ బయటకు వచ్చేసాడు ఆల్మోస్ట్ 70%, ఇంకా 30% వచ్చేస్తే తన గేమ్ సూపర్ డూపర్ గా ఉంటుంది. నా ఓట్ అయితే ఈ రోజు నబీల్ కే వేశాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ అయితే చూసేయండి. బై, లవ్ యు ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.